అఘోర శక్తిపీఠం వ్యవస్థాపకుడు వైఎస్ బాలకృష్ణ అఘోరా గారు మనతో మాట్లాడడానికి లైవ్ లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష చెప్తారులే. నమస్కారం గురువు గారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కోవా బన్ను ఇష్యూలో చాలా మంది చాలా రకాలుగానే మాట్లాడుతున్నారు. అందులో వచ్చేసి హిందువులు అనే టాపిక్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అబ్బా, అది పెట్టుకున్నది అతను మేడారం జాతరలో. ఆ అబ్బాయి పేరు అంతకు ముందు నేను ఒక వీడియో చూసా. ఆ అబ్బాయి పేరు వలియో ఏదో ఉందనుకుంటాను. ఆ యూట్యూబర్ ఎవరో అసలు కనీసం మినిమం బుద్ధి జ్ఞానం ఉందా లేదా అనేది కూడా తెలియలే. మీ పేరేంటి అనగానే వలి అంటే అర్థమైపోయింది అంటాడు. ఏం అర్థమైంది? ముస్లిం అని. అయితే ఏంటి, ఇక్కడ మేడారం జాతరలో ఒక షాప్ పెట్టుకోవాలంటే లేదంటే ఏదన్నా అమ్ముకోవాలి అంటే నాకు తెలిసినంత వరకు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు పర్మిషన్ ఉంటేనే కదా అతను అమ్ముకునే అధికారం ఉంటుంది. అవును. పైగా అతను అమ్మేది ఏంటి, కోవా బన్నో ఏదో 10 రూపాయలకు అమ్ముతున్నాడు. అవును. 10 రూపాయలకి దొరుకుతుందా అని అన్నాడు కదా ఆయన. అంతకు ముందో లేకపోతే నేను ఒకసారి చూశాను. అది రాజమండ్రి వైపు ఇటువైపు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద బండి మీద మైక్ పెట్టుకొని బండిలో అమ్ముతూ ఉండేవాళ్ళు. అవును. అది కూడా 10 రూపాయలు 15 రూపాయలు ఉండేది. ఇతను ఏం కలుపుతాడని చెప్పి అలా ఇష్టం వచ్చినట్టు వీడియో చేసి పెట్టారమ్మా. అది తప్పు కదా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రోజుకి 1000 రూపాయలు సంపాదించాడు అనుకో అమ్మా అబ్బాయి, ఎన్ని బన్నులు కొనాలి? ఒక్క బన్ను అందులో మేడారం లాభం అంట. అదే ఒక్క ఎన్ని బన్నులు కొనాలి? మేడారం జాతరలో ఎన్ని లక్షల మంది వస్తారు? పోనీ స్టాక్ పెట్టుకున్నాడు అని అనుకుందాం. ఒక్కసారిగా 1,00,000 బన్నులు తెచ్చి పెట్టుకోలేడుగా. అవును. మహా అయితే 1000 బన్నులు తెచ్చుకుంటాడు, 1500 బన్నులు తెచ్చుకుంటాడు. ఒక మామూలుగా బన్ను ఎక్స్పైరీ డేట్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 15 రోజులు లేకపోతే అలా ఉంటుంది. అవును, వారం రోజులు కూడా ఉంటాయి కొన్నిటికి వారం రోజులు అలా ఉంటాయి. ఈయన తీసుకొచ్చిన బన్నులు, ఈయన పెట్టిన కోవా ఎన్ని గంటలు వస్తుందని అతని మీద పడ్డారు. నాకు తెలిసిన కోవా అయినా సరే ఎంత అనుకున్న ఒక 2 days వస్తుందేమో అని అనుకుంటున్నా గురువుగారు. ఎందుకంటే 3 days కి మించితే తీపి అనేది పులుపెక్కుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం తినే వాళ్ళకు కూడా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి వాళ్ళే అడిగేస్తారు. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నామమ్మా, పకోడీల బండి కనపడింది మనకి. మనం వాడి దగ్గరికి వెళ్ళి పకోడీలు పార్సిల్ చేయించుకుంటావా, నువ్వు వాడిన ఆయిల్ కరెక్టా కాదా, ప్రూఫ్ ఏంటి అని అడుగుతావా? కొన్ని తెలిసి కూడా మనంతకు మనమే తింటాం. తెలిసి కూడా తింటాం. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను అంటోంది ఏంటంటే, స్టార్ హోటల్స్ ఉన్నాయి, వాళ్ళల్లో ఏదన్నా తప్పు జరిగితే నువ్వు వెళ్ళి ఎత్తి చూపించగలుగుతావా? ఇన్ కేస్ చూపించావు అని అనుకో, అది కరెక్టే అని తెలిసిందనుకో, నువ్వు టెలికాస్ట్ చేయగలుగుతావా? లేకపోతే ఆయన ఇచ్చే డబ్బుల ఆఫర్ల కోసం కక్కుర్తి పెడతావా? అయితే ఇక్కడ ఒక మాట గురువు గారు, హిందువులు లేరా అని చెప్పేసి ఒక పాయింట్ ని రేజ్ చేయడం జరిగింది. అతను అడిగారు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి. నేను దాన్ని తప్పు పట్టట్లేను. ఎక్స్పైరీ డేట్ అనేది డెఫినెట్ గా ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఎక్స్పైరీ కావచ్చు. కానీ అది ఎక్కడ ఉండాలి, ఎవరిని అడగాలి అనేది తెలిసి ఉండాలి. అది తయారు చేసేవాడిని అడగాలి. లేదు, ఆ బన్ను మీద ప్రింట్ చేసి ఉండాలి. అవును. ఏదైనా కానీ మీరు ఇప్పుడు అన్నారు కదా హిందువులు లేరా అని. అది పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పర్మిషన్ ఎలా ఇచ్చారని వాళ్ళని అడగాలి. ఈయన రోజు గడిస్తేనే పూట గడవని పేద బతుకులు వాళ్ళవి. కులం ఏదైనా కానీ అమ్మా, ఇప్పుడు అందరూ జిహాదులు అవరు, అందరూ ఫుడ్ జిహాదులు. ఇంకో కొంతమంది చెప్తున్నారు ఇదేదో నపుంసకత్వం వస్తుందని చెప్పారు. ఎవరు నాకు అర్థం కాల. ఎలా డిసైడ్ చేస్తారు? పైగా వాళ్ళ ఓనరు ఎవరో వచ్చి మీడియా ముందు మాట్లాడారు, మేము ఎట్లా తయారు చేస్తాం, మీరు వచ్చి చూడండి తర్వాత మాట్లాడండి అన్నాడు. అవును,
వాళ్ళ ఫాదర్ ఆ తర్వాత పాపం ఆయన కూడా బన్ను తిన్నాడు. ఆ వలి అనే అతను కూడా బన్ను తిన్నాడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాము? అందరూ జిహాదులు కారు కదా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అమ్మితే మహా అయితే ఒక 500 లేకపోతే 1000 రూపాయలు వచ్చింది అనుకోండి. ఖర్చులన్నీ పోనీ ఎంత మిగులుతాయమ్మా? పోనీ అతను సొంత షాప లేదు, కూలీ పని చేస్తున్నాడు. అతనికి ఇచ్చే రోజు కూలీ ఒక 500 ఇచ్చారనుకోండి. కొంచెం మాట్లాడేటప్పుడు కూడా కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుందేమో. అదే తప్పు కదా అదంతా. కింద పడేశారు. ఇప్పుడు బజ్జీల బండి దగ్గరికి వెళ్ళి బజ్జీలు మొత్తాన్ని కింద పడేయమనండి, కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు. బజ్జీలు చేసేది మళ్ళీ హిందువులు, మీరు అది మర్చిపోతున్నారు గురుగారు. అక్కడ ముస్లిం కదా ఆయన. అమ్మా ముస్లిమా హిందువా అనేది పాయింట్ కాదమ్మా. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అలాంటప్పుడు? ఇప్పుడు ఆయన మాట్లాడే వర్షన్ మొత్తం ఎలా ఉంది అంటే, ఈయన పేరు చెప్పగానే అర్థమైపోయింది అన్నాడు అంటే అక్కడ మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. అది తప్పు కదా. పేరు చెప్తేనే అర్థమైపోతుందా? ఎలా అర్థమవుతుంది? ముస్లిం అంటే ఒక స్టాంప్ వేసేసారా? అందరూ ముస్లిమ్స్ అందరూ కూడా జిహాదులే అని. వాళ్ళల్లో గొప్ప వాళ్ళు లేరా? బిస్మిల్లా ఖాన్ ఒక ఆయన ఉన్నారు, షహనాయి వాయించేవారు. ప్రతిరోజు కాశీ విశ్వేశ్వరుడి గుడికి వచ్చి ఆయన షహనాయి వాయించేవారు. ఆయన కాలం చేసిన తర్వాత ఈ రోజుకి కూడా పొద్దున్నే బిస్మిల్లా ఖాన్ షహనాయి పెడతారు. అక్కడ చిన్న వ్యాపారస్తుల మీద పడటం అనేటువంటిది నిజంగా నాకు అది బాధ కలిగించింది. పోనీ అతను ఏమన్నా ఇచ్చేస్తాడా, చంపేస్తాడా జనాన్ని, నిజంగా అందులో ఉందా అని నువ్వు ఎలా డిసైడ్ చేయగలుగుతావు? దాన్ని తీసుకుని వెళ్ళి టెస్ట్ చేయించాలి. అయితే అక్కడ కొంతమంది తిన్న వాళ్ళు చెప్పారంట అందులో గుండు సూదులు వచ్చినాయి, అవి తిన్నాక మాకు ఎలానో అయ్యింది అని వాళ్ళు చెప్తేనో నేను వెళ్ళాను అని తను చెప్తున్నాడు. అది నేను నమ్మనమ్మా. ఎందుకు గురుగారు? ఇచ్చేవాడు గుండు సూదులు పెట్టిస్తాడా? ఆ పన్ను సైజ్ ఎంత? వాడు పెట్టే కోవా మధ్యలో గుండు సూదులు ఉంటే అప్పుడే కొట్టేవాళ్ళుగా జనాలు వాడిని. అంటే అది అబద్ధం అంటున్నారా? ఖచ్చితంగా నాకు తెలిసి అబద్ధమే. ఇప్పుడు అక్కడ చెప్పారు గుండు సూదులు వచ్చినాయి అంటే కామ్గా గుండు సూది పడేసి తినేసి వెళ్ళిపోయారా? వీడి మీద ఏమి గొడవ చేయకుండా. తప్పు కదా అది. అవును, అది చాలా తప్పు. అసలు అది ఏదో వ్యాపారం చేస్తున్నాడు, ఏదో కూలి పని చేస్తున్నాడు, సంపాదించుకున్నాడు, తిన్నాడు. అలా ఎందుకు ఆలోచించాలో నాకైతే అర్థం కావట్లేదు. చెప్తాను. అండ్ ఇంకా కొంతమంది అంటున్నారు ఇది ఒక పెద్ద మాఫియా, దీని గురించి మీకు తెలియక మీరు అతనికి సపోర్ట్ చేస్తున్నారు, అసలు మీకు సిగ్గుందా, మీరు హిందువులు అయి ఉండి ముస్లింకి సపోర్ట్ చేస్తున్నారు అని. ముస్లింకి సపోర్ట్ చేయటం కాదమ్మా అక్కడ. ముస్లింకి సపోర్ట్ చేస్తున్నాం అని కాదు అక్కడ పాయింట్. నిరుపేద అమ్ముకుంటుంటే అతనికి సపోర్ట్ చేస్తున్నాం. అవును, అంతే. దీన్ని మతపరంగా చూసే వాళ్ళకి అలానే అర్థమవుతుంది. పొట్ట కూటి కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నుంచొని బన్నులు అమ్ముకుంటూ పవా బన్నులు తనకొచ్చే కూలీని తీసుకొని ఇంటికి వెళ్ళి పోషించుకునే వ్యక్తిని చూస్తున్నాం. అక్కడ ముస్లిమా క్రిస్టియన్నా ఇంకొకట అని కాదు కదమ్మా అక్కడ. అంత ముస్లిం అయితే అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అప్పుడు అడగాల్సింది ఎవరిని? గవర్నమెంట్ ని. అవును, అక్కడ పోలీసులు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఎందుకు? నిజంగా పోలీసులు పట్టించుకునే వాళ్ళు అయితే ఫస్ట్ నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారా అని అడగాలిగా. అవును, అంటే పర్మిషన్ లేకుండా అయితే పెట్టుకొని ఉండడుగా. అంతే కదా. సో అలాంటప్పుడు ఆయన్ని తప్పని ఎట్లా అంటాం? ముస్లిం అయి ఉండొచ్చు. ఇప్పుడు ముస్లిం అంటే ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తానమ్మా, అదేదో అంటారు ముస్లింలో హలీబా ఏంటమ్మా? మన వాళ్ళు హిందువులు నాన్ వెజ్ తినేవాళ్ళు ఎంతమంది తింటున్నారు? హలీంని వాళ్ళకంటే ఎక్కువ మనోళ్ళే తింటారేమో నాకు గెలిచి. ఆ సీజన్ వస్తే చాలు కదా. అప్పుడు ముస్లిం గుర్తుకు రాలేదా? అయితే ఇంకోటి, పాలకోవాని ముస్లిమ్స్ తినరు, ఓన్లీ హిందువులే తింటారు, దానివల్ల హిందువులే ప్రాణాలు కోల్పోతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే క్రిస్టియన్స్ తినరు, ఇంకెవరు తినరు, ఓన్లీ హిందువులు ఒకరే తింటారు.
ఈ ఇది నాకు అసలు నిజంగా చిరాకేస్తుందమ్మా మాట్లాడాలంటే ఈ టాపిక్ అయితే. ఎందుకంటే పాలకోవాని క్రిస్టియన్స్ తినరు, ముస్లిమ్స్ తినరు. ఎవరు చెప్పారు మీకు ముస్లిమ్స్ తినరు అని? అదే నాకు అర్థం అవ్వట్లేదు, క్వశ్చన్ మార్క్ అయిపోయింది నాకు వీడియోస్ చూసాక. కాశీలో బోల్డ్ మంది తింటారు ముస్లిమ్స్ పాలకోవాని. నీకు కావాలంటే రేపు ఎప్పుడన్నా ఎవరైనా తినేటప్పుడు ఉంటే వీడియో తీసి పెట్టమన్నా పెడతా. ఓకే గురుగారు, ఇక్కడ ఒక పార్టీ వచ్చి తనకి సపోర్ట్ చేసింది. ఆ పార్టీ ఆల్రెడీ కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఒక మాఫియాలో ఉంది అన్న కొన్ని టాక్స్ కూడా బయటికి వస్తున్నాయి. వాళ్ళు వచ్చి తనకి సపోర్ట్ చేశారు అంటే ఇది మాఫియానే కదా అని కరాఖండిగా చెప్తున్నారు కొంతమంది. సరే, ఒకసారి పబ్లిక్ అయిన తర్వాత యాంటీ వస్తుంది, రూలింగ్ వస్తుంది, నాన్ రూలింగ్ వస్తుంది, అన్నీ వస్తాయి. అవును, ఎవరికి వాడు ఫోకస్ అవ్వాలనే ఉద్దేశంలోనే ఉంటాడు. చివరికి నష్టపోతుంది ఎవరయ్యా అంటే పాపం ఆ వలి అనే కుర్రవాడు. అవును, అతను ఫుడ్ పెట్టి ఇచ్చేసి జనాన్ని చంపేస్తే అతనికి వచ్చిన లాభం ఏంటి? నిజంగా అలా చేసే వ్యక్తి అయితే ఈ మనిషి ఉంచోకుండా వలి ప్లేస్ లో ఇంకొకరిని ఎవరన్నా పెట్టి విపరీతంగా తినిపించేసి చంపేయచ్చుగా. ఇక్కడ టాపిక్ చిరు వ్యాపారుల మీద పడకూడదమ్మా. ఏ కులమైనా ఏ మతమైనా సరే. అవును, ఇప్పుడు మనం మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు కూరగాయలు బేరం ఆడి తీసుకుంటాం. అదే మాల్కి వెళ్ళి తీసుకోండి, ఆడి చెప్పిన ఎడుగు చచ్చినట్టు కొంటాం. అంతే, చచ్చినట్టు కొంటాం, కొని తీరుతాం, లేకపోతే బయటికి బాగుంటాయి. అంతే కదా. అంటే ఇప్పుడు లోకు అవుతోంది ఎవరు? చిరు వ్యాపారస్తులే కదా. అవును, సో అది కరెక్ట్ కాదమ్మా. వాడి జీవితాన్ని వాడిని నిజంగా ఈ వీడియో వచ్చిన తర్వాత వాడి బతుకు నిజంగా నరకం అయి ఉండాలి.